पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం నిన్న 4వ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. దాని పేరు ఏంటంటే డిసీజెస్ డ్యూ టు ది diseases that to the life in the life of discipleship, due to the life of discipleship కి ఒక సాధకుడు వాడికి జబ్బులు రావడం, వాటి గురించి మనం నిన్న చదువుకున్నటువంటి చాప్టర్ పేరు ఏంటంటే ద కాజెస్ ఆఫ్ డిసీజ్ సమ్మరైజ్డ్. అది ఈరోజు 70వ టాపిక్. అది ఫస్ట్ ఈ టాపిక్ మనం స్టార్ట్ చేసుకున్నాం. కాజెస్ ఆఫ్ డిసీజ్, ఏ కారణాల చేత జబ్బులు వస్తున్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏమని చెప్పారంటే మనకి యాస్ట్రల్ అండ్ ఎథరిక్ వాటి ప్లేన్స్లో 90% ఆఫ్ డిసీజ్ వస్తున్నాయని చెప్పారు. యాస్ట్రల్ ప్లేన్లో నుంచి జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మనం పూర్తిగా సూక్ష్మంగా నేను కొంచెం చెప్పుకున్నాం. అలాగే ఈథరిక్ ప్లేన్లో నుంచి జబ్బులు రాకుండా ఉండాలంటే మన యొక్క ఎథరిక్ బాడీ చక్కగా చోట్ల నుంచి ప్రాణశక్తిని చక్కగా పొందేటటువంటి విధంగా మనం రోజు చక్కటి జీవిత విధానం కలిగి ఉండాలి. చక్కగా సూర్యరశ్మి, చక్కగా గాలి, వెలుతురు ఇవన్నీ చక్కగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఉండడం, ఇలాంటివి కొన్ని ఏర్పాట్ల గురించి కూడా మనకి కాస్మిక్ ఫైర్లో కూడా కొంతవరకు మనకి చెప్పారు. అక్కడ భూమి మీద మనం నడవడంలో మనకి ఎంతో ప్రాణశక్తి వస్తుందని చెప్పారు. అంటే మనం బేర్ ఫుట్గా మీరు మట్టిలో నడవాలి, మట్టికి మీ కాలు డైరెక్ట్గా తగలాలి, దానివల్ల ఎంతో ప్రాణశక్తి వస్తుందని ఇవన్నీ చాలా రహస్యాలు చెప్పారు. మనం ఈ రోజుల్లో మనం ఉంటుండేటువంటి విధానంలో భూమి నుంచి వచ్చేటువంటి శక్తిని మనం ఎక్కడా పొందలేకపోతున్నాం. మనం అదొకటి ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి రహస్యాలన్నీ కూడా మనకు కొన్ని అక్కడ ఇచ్చారు. అది ఫస్ట్ పాయింట్ కింద చదువుకున్నాం. సెకండ్ పాయింట్లో ఏమని చెప్పారంటే మనకి పర్సనాలిటీ లైఫ్ ఆఫ్ దిస్ వీఆర్ లెర్నింగ్ మచ్. సో ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ ద హెల్త్ ఆఫ్ మ్యాన్ కెన్ బి అప్రోచ్డ్ ఫ్రమ్ 3 యాంగిల్స్. హెల్త్ ఆఫ్ మ్యాన్ మనం 3 యాంగిల్స్లో మనం దీన్ని చదువుకుంటామని చెప్పాం. ఒకటి పర్సనాలిటీ లైఫ్ ఎలా ఉంది ఏంటి అదొకటి చూసుకోండి అన్నారు. తర్వాత హ్యుమానిటీ యాజ్ ఏ హోల్, మానవ జాతి మొత్తం అంతా ఎలా జీవించుతున్నారు దానివలన కొంత. తర్వాత ప్లానెట్ లైఫ్, దానివలన కూడా కొంత. ఈ మూడింటి కారణాలు అంటే ఇండివిజువల్గా మనం పర్సనాలిటీ, మన జీవిత విధానం, మానవ జాతి మొత్తం ఉండేటువంటి విధానం, తర్వాత ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ఒకటి. ఈ మూడింటి కారణాల చేత మనకి జబ్బులు అనేటువంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. తర్వాత థర్డ్ పాయింట్లో ఏమని చెప్పారంటే దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ హార్మనీ బిట్వీన్ పర్సనాలిటీ అండ్ సోల్. ఈ హార్మోనియస్ కనెక్షన్స్ లేకపోవడం చేత మనకి జబ్బులు అనేటువంటివి వస్తున్నాయి. అది థర్డ్ పాయింట్ కానీ చెప్పుకున్నాం. ఫోర్త్ పాయింట్లో ఏమని చెప్పారంటే ది బల్క్ ఆఫ్ డిసీజ్ ఆఫ్, మొత్తానికి వస్తున్నటువంటి జబ్బుల్ని 3 రకాలుగా తెలుసుకోండి అన్నారు. ఒకటి గ్రూప్ ఆరిజిన్గా కొన్ని జబ్బులు వస్తున్నాయి. అంటే మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకే టైప్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడంలో వీటన్నిటిలోనూ కొన్ని జబ్బులు వస్తున్నాయి. తర్వాత రిజల్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అన్నారు. అంటే మనకి బాడీకి ఇన్ఫెక్షన్ అనేటువంటి సోకి అది బాడీలో కొంత దాని యొక్క పార్ట్ కొంత ఉండిపోవడం, దానికి దేహం దాని తగ్గట్టుగా అయిపోవడం, పూర్తి ఆరోగ్యకరంగా అవ్వకపోవడం చేత వాటిలో జబ్బులు వచ్చేటువంటి కారణాలు అలా మిగిలిపోతున్నాయి వాటిలో. ఉదాహరణకి టైఫాయిడ్ వచ్చింది అనుకోండి,
టైఫాయిడ్ వచ్చేటికి ఏమవుతుంది, వాడి బాడీ వీక్ అవుతుంది. ఆ వీక్ అయినటువంటి బాడీలో రిజల్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కొంత ఉండిపోవడం చేత మళ్ళీ రెండోసారి వాడు జబ్బు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పక్కవాడి కన్నా వీడికి తొందరగా జబ్బు చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ద రిజల్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. తర్వాత మాల్ న్యూట్రిషన్ ఫిజికల్లీ, సబ్జెక్టివ్లీ అండ్ అకాట్లీ అండర్స్టూడ్. మాల్ న్యూట్రిషన్ అంటే ఫిజికల్గా మాల్ న్యూట్రిషన్ అంటే మన చుట్టూ ఆహారంలో వీడికి అందకపోవడం, వీడు తీసుకోకపోవడం, దీనివల్ల మాల్ న్యూట్రిషన్ అన్నటువంటిది వస్తుంది. అంటే దేహానికి కావాల్సినటువంటి పోషణ అన్నటువంటిది ఇవ్వకపోవడం చేత జబ్బులు రావడం. అలాగే సబ్జెక్టివ్ లెవెల్స్లో కావాల్సినటువంటి పోషణ అందివ్వకపోవడం చేత మనకి జబ్బులు రావడం. సబ్జెక్టివ్ లెవెల్స్లో ఏం పోషణ కావాలో దాన్ని చక్కగా అందించుకోవాలి మనం, లేకపోతే మనకి మాల్ న్యూట్రిషన్ వస్తుంటుంది. సో ఇవి ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్పారు 4th పాయింట్లో. 5th పాయింట్లో ఏమన్నారంటే డిసీజెస్ని మాస్ పీపుల్కి వచ్చేటువంటి జబ్బులు, యావరేజ్ సిటిజన్కి వచ్చేటువంటి జబ్బులు, ఇంటలెక్చువల్గా ఉండేటువంటి వాడికి జబ్బులు, తర్వాత కొంచెం సాధకుడు, డిసైపుల్షిప్, మిస్టిక్ వాళ్ళకి వచ్చేటువంటి జబ్బులుగా మనం తెలుసుకోవచ్చు అన్నారు. అని చెప్పి ప్రధానంగా ట్యూబర్క్లోసిస్, తర్వాత సోషల్ డిసీజెస్ అన్నారు. ఈ డిసీజ్ ఎక్కువగా యావరేజ్ బీయింగ్ మాస్ పీపుల్కి ఎక్కువగా వస్తుంటాయని చెప్పారు మనకి. తర్వాత సోషల్ డిసీజెస్, క్యాన్సర్, ఇవి మనకి చెప్పినటువంటివి. మాస్ పీపుల్కి యావరేజ్ బీయింగ్కి ఎక్కువగా వచ్చేటువంటి జబ్బులు. తర్వాత ఇంటలెక్చువల్గా ఉండేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి జబ్బులు, డిసైబుల్స్కి వచ్చేటువంటి జబ్బులు ఏంటంటే ఒకటి హార్ట్ కంప్లైంట్స్, సమ్ సార్ట్ ఆఫ్ నర్వస్ డిజార్డర్స్. అంటే మీకు డెమెన్షియా, అల్జైమర్, పార్కిన్సన్స్, ఇవన్నీ నర్వస్ డిజార్డర్స్ ఉన్నాయి కదా, స్ట్రోక్స్, ఇలాంటివన్నీ కూడా కొంత ఇంటెలిజెన్షియాను, తర్వాత డిసైపుల్స్గా ఉండేటువంటి వాళ్ళకి ఈ జబ్బులు వస్తుంటాయి. ఇవి మనకు చెప్పినటువంటిది. తర్వాత 4th పాయింట్ ఏమని చెప్పుకున్నాం అంటే మనం 6th పాయింట్లో ఏమని చెప్పుకున్నాం అంటే డిసీజ్ అనేటువంటిది ఇట్స్ అ ఫ్యాక్ట్ ఇన్ నేచర్. వెన్ దిస్ ఇస్ యాక్సెప్టెడ్ మెన్ విల్ బిగిన్ టు వర్క్ విత్ ద లా ఆఫ్ లిబరేషన్. డిసీజ్ అనేటువంటిది మనకి ఒక ఎలివేషన్ని క్రియేట్ చేసేటువంటిది. తర్వాత ఇంకొక పాయింట్ ఏమన్నారంటే మనకి రైట్ యాటిట్యూడ్, రైట్ ఓరియంటేషన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నాన్ రెసిస్టెన్స్, ఇవి చక్కగా ఫాలో అన్నారు. నాన్ రెసిస్టెన్స్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ చక్కగా కలిగి ఉండాలి. అంటే ఎక్కడ కూడా వీడు లా ఆఫ్ లిబరేషన్కి తగ్గట్టుగా ఉండాలి. ఏ పరిస్థితులకి ఎక్కడ వీడు లొంగిపోయేటువంటిదిను, వాడు బందీకృతుడు అయిపోయేటువంటిదిగా వీడు ఎప్పుడు ఉండకూడదు. లైఫ్ అది ఒక సాధకుడి యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా విశేషంగా ఉంటుంది. అసలు ఈ ఒక్క పాయింట్ గురించి కూడా చాలాసేపు చెప్పుకోవచ్చు మనం, కానీ మన అంతసేపు నేను మాట్లాడిన పాయింట్ మీద జనరల్గా ఉండాల్సినటువంటిది ఏంటంటే మన ఓన్ ఫ్యామిలీ కూడా మన మీద డిపెండ్ అవ్వకుండా ఉండేటువంటి విధంగా మన లైఫ్ లీడ్ చేయాలి. చాలా హయ్యర్ సీక్రెట్ ఇది సాధకుడు అంటే. అంటే వీడు సాధకుడు కదా, వీడికి తెలుసు ఏ క్షణంలో అయినా సరే దేహాన్ని వదిలేసి వీడు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ నోన్ ఫ్యాక్ట్. సో ఆ కారణం చేత అన్నట్టుగా కాకుండా జనరల్గా కూడా వీడు ఎలా లైఫ్ లీడ్ చేయాలంటే ఎదుటివాడు లేకపోతే నాకు ఈరోజు కాఫీ లేదా ఎట్లా అంటున్నది వీడికి ఉండకూడదు. ఉదాహరణకి వైఫ్కి ఒంట్లో బాగాలేదు, వీడికి అయ్యో ఈరోజు నాకు కాఫీ లేదా ఎట్లా అలా ఉన్న వీడు ఉండకూడదు. షుడ్ నాట్ బి too much dependent on somebody, and at the same time he should make an arrangement with his environment in such a way that the society is not totally dependent on him. అలా వీడు చేసేస్తాడు. ఉదాహరణకి వీడిది ఆఫీస్లో పను ఏదైనా ఉందనుకోండి, దానికి సైడే వీడు ఇంకొకటి క్రియేట్ చేసి పెట్టేస్తాడు, ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా సంథింగ్. అదైతే ఫ్యామిలీకి వీడు లేకపోతే ఇంకా దిక్కు లేదు అంటుండేది క్రియేట్ చేయడు, చాలా చక్కగా చేస్తారు. అది సాధకుడి యొక్క జీవితం ఆ రకంగా వెళ్ళాలి ఎప్పుడు కూడా. సో అది ఇక్కడ నాన్ రెసిస్టెన్స్. సో ఆ దేహంలోంచి వెళ్ళిపోయేటువంటి సమయాలు కానీ ఏమైనా వచ్చినప్పుడు వీడు దానిలో అలా ఉండిపోవడం అంటుండేది, అలా వాడు వదిలి రాలేనటువంటిది ఉంటున్నప్పుడు వాడికి కోమా అనేటువంటి కండిషన్ ఉంటుండేది క్రియేట్, విచ్ సైకలాజికల్లీ గవర్న్స్ కోమా అన్నారు. ఇట్ ఈస్ నాన్ రెసిస్టెన్స్ విచ్ సైకలాజికల్లీ గవర్న్స్ కోమా. అది ఇవి మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్ నిన్నటి దాకా. ఇప్పుడు 7th పాయింట్ ఏమని చెప్తున్నారంటే ది లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆర్ ఆఫ్ కర్మ గవర్న్స్ ఆల్ డిసీజెస్. మనకి క్రితం జన్మలో ఏదైనా చెడ్డ పనులు, చేయకూడని పనులు చేస్తే వాటి యొక్క లిస్ట్ ఈ జన్మలో పడుతూ ఉంటుంది. అదొకటి తెలుసుకోండి. ఎప్పుడైనా సరే ఈ జన్మలో మనం చక్కగా ఉంటే నెక్స్ట్ జన్మ చక్కగా హాయిగా ఉంటుంది ఫస్ట్.
సో క్రితం జన్మలో మనం ఏమో తప్పులు చేస్తాం, అది అయిపోయింది. దానివల్ల మనం ఈ జన్మలో మనం ఏదైనా ఫేస్ చేస్తున్నాం. దట్స్ ఆల్ రైట్. లెటర్స్ మాస్టర్ ఏమన్నారంటే అది మన మీదకి అలా వెళ్ళిపోవాల్సిందే అంతే. దానికి ఇంకా లేదు, ఏం లేదు దానికి సొల్యూషన్. అది అలా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ జన్మ మనకు చక్కగా హాయిగా ఉండాలంటే, రేపు బాగుండాలంటే ఈరోజు నా జీవన విధానం చక్కగా ఉండాలి. అది మనకి ఇక్కడ ఉపయోగపడేటువంటి విషయం. కాజ్ అండ్ ఎఫెక్ట్ అని అన్నారు. దిస్ ఎంబ్రేసెస్ ఇండివిజువల్, గ్రూప్, నేషనల్ అండ్ టోటల్ హ్యూమన్ కర్మ. ఇండివిజువల్గా వీడు ఏమన్నా అప్పులు చేసి వచ్చేస్తే అది వీడి మీద పడుతుంది అన్నారు. గ్రూప్గా వీడు పలానా గ్రూప్ సంబంధించినటువంటి వాడు, అది వీడి మీద పడుతుంది. నేషనల్ పలానా దేశంకి సంబంధించిన వాడు, పక్క దేశం వాడిని వీడు చూసే వీళ్ళు ఒక రకంగా ఇది వచ్చేస్తుంది సార్. దట్ ఇస్ వాట్ నేషనల్ కర్మ ఒకటి ఉంటుంది వీళ్ళు. తర్వాత టోటల్ హ్యూమన్ కర్మ, మానవ జాతి. ఇది ఇవన్నీ పాయింట్స్ కూడా నాకు గుర్తుండి వైట్ మ్యాజిక్లోనూ ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ఎసాటరిక్ సైకాలజీలోనూ మనం చెప్పుకునే పాయింట్స్. సో ఇవి కర్మ అనేటువంటిది ఇన్ని రకాలుగా ఉంటుంది మన మీద పడేటువంటిది. ఇఫ్ యూ విల్ పాస్ అట్ దిస్ పాయింట్ అండ్ రివ్యూ వాట్ ఐ హ్యావ్ restated, and if you will reread and reflect upon the 4 laws and the 4 rules. 4 laws వచ్చాయి మనకి, 4 rules వచ్చాయి. వాటిని జాగ్రత్తగా ఒకసారి గుర్తు తెచ్చుకోండి అన్నారు. 4 laws 4 rules. ఈ లాస్ రూల్స్ సపరేట్గా పెట్టుకోండి చక్కగా. అవి ఒక్కసారి జాగ్రత్తగా చదువుకోండి అంటున్నారు. అవన్నీ కూడా మనకు ఒకసారి అవి మీరు మళ్ళీ ఒకసారి ఇక్కడ ఆపుకుని ఒకసారి అవి చదువుకోండి అంటున్నారు. చదువుకున్న తర్వాత అప్పుడు మీరు ముందుకు వెళితే మీకు సబ్జెక్ట్ చాలా చక్కగా ఉంటుందని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ చెప్పినటువంటివి ఏమేంటంటే, మనకి 4 laws 4 rules చెప్పారు. ఇవి మీకు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి 4 rules 4 laws ఒక్కసారి నేను చెప్తాను మీకు మళ్ళా. 4 rules ఏమేంటంటే, నెంబర్ 1, the healer must seek to link his soul, his heart, his brain and his hands. ఇది మనం చెప్పుకున్న ఫస్ట్ రూల్లో ఫస్ట్ పాయింట్ ఇది. సో వాడు చక్కగా ఈ 4టిని లింకప్ చేసుకోగలగడం అంటున్నదిగా వాడు కలిగి ఉండాలి. Thus can he pour the vital force with healing power upon his patient. This is magnetic work అన్నమాట. ఈ 4టిని లింక్ చేసుకుంటే చోట్లో ఉంటున్నది ఎనర్జీని వీడు పేషెంట్కి పంపించగలిగేవాడు అవుతాడు. ఇది ఫస్ట్ వీడు లింక్ అవ్వాలి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్స్. అందులో ఫస్ట్ దాంట్లోనే సెకండ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే, ద హీలర్ మస్ట్ సీక్ టు లింక్ హిజ్ సోల్, హిజ్ బ్రెయిన్, హిజ్ హార్ట్ అండ్ ఆరిక్ ఎమినేషన్. ఈ 4టిని ఈ రకంగా లింక్ అవ్వాలని చెప్పాడు. వాడు ఒక సోల్, బ్రెయిన్, హార్ట్, ఆరిక్ ఎమినేషన్ అన్నారు. దస్ కెన్ హియర్ ద ప్రెజెన్స్ ఫీడ్ ద సోల్ లైఫ్ ఆఫ్ ది పేషెంట్. ఇప్పుడు ఒక ప్రెజెన్స్ చేత, అంటే ఇక్కడ చెయ్యి పెట్టలేదు, ఓన్లీ ఆరిక్ ఎమినేషన్ అన్నారు. వాడి యొక్క ప్రెజెన్స్లో పేషెంట్ ఉంటే చాలు, పేషెంట్ తగ్గిపోతుంది. ఈ పాయింట్ కూడా మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో దట్ ఈస్ ఫస్ట్ లా. సెకండ్ లా ఏంటంటే, సెకండ్ రూల్ ఏంటంటే, ద హీలర్ మస్ట్ అచీవ్ మ్యాగ్నెటిక్ ప్యూరిటీ త్రూ ప్యూరిటీ ఆఫ్ లైఫ్. హీ మస్ట్ అచీవ్ దట్ డిస్పెల్లింగ్ రేడియన్స్ విచ్ షోస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ మ్యాన్ వన్స్ హీ హ్యాడ్ లింక్డ్ హిస్ సెంటర్స్ ఇన్ ద హెడ్. వీటి సెంటర్స్ అన్నీ కూడా చక్కగా శాస్త్రాలతో అనుసంధానం చెంది జరిగినప్పుడు వీటి ద్వారా ఒక మ్యాగ్నెటిక్ ప్యూరిటీ అంటున్నది ప్రవహింపబడుతుంది. ఈ ప్యూరిటీ ఆఫ్ లైఫ్ అన్నటువంటిది కలిగి ఉండాలి వీడు. అంటే వీడి ఇష్టం వచ్చినట్టుగా జీవించడం ఇదన్నీ మానేసి ఒక చక్కటి జీవన విధానం కలిగి ఉండాలి. మ్యాగ్నెటిక్ ప్యూరిటీ అన్నటువంటిది ఉండడంలో ఇంకొక రహస్యం ఏంటంటే, వీడి యొక్క సెంటర్స్ అన్నీ కూడా హెడ్ సెంటర్ తోటి లింకప్ ఉన్నప్పుడు చోటులో ఎవడైనా సరే వీడికి ఎదుర్కొన్న వీటిని వచ్చినా సరే వాడి బాధ వీడికి టక్ అని పెడుతుంది. ఈ పాయింట్ కూడా మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Shows itself in every man once he has linked the centers in the head. When the magnetic field has been established, the radiance then goes forth. అప్పుడు వీడి యొక్క రేడియన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు రేడియన్స్ అంటున్నది మీరు చక్కగా చూడొచ్చు. అది చెప్తున్నా. దట్ ఈస్ సెకండ్ లా. థర్డ్ లాలో ఏమని చెప్పారంటే, లెట్ ద హీలర్ ట్రైన్ హిమ్సెల్ఫ్ టు నో ద ఇన్నర్ స్టేజ్ ఆఫ్ థాట్ ఆర్ ఆఫ్ డిజైర్ ఆఫ్ ద వన్ హూ సీక్స్ హిమ్సెల్ఫ్. వీడు దగ్గరికి వచ్చినటువంటి వాడి థాట్ ఏముంది, వాడు ఏంటి అనేటువంటిది వీడు తెలుసుకోగలగాలని చెప్పాను. ఈ షుడ్ కమ్ టు.
దగ్గరికి ఉన్న పేషెంట్ వచ్చాడు అనుకోండి, ఉదాహరణకు వాడు ఏమన్నా సూసైడల్ థాట్స్ తోటి ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చెప్పలేదు అనుకోండి కేసులో, మనం చూసి మనం గమనించుకోగలగాలి. వాడిని చూసేసి మనం గమనించేసుకుని వాడికి మందు వేసేయాలి. ఇలాంటిది ఇంకంతే. ఆ పాయింట్ గురించి మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం గతంలో. లెట్ హిమ్ రిలేట్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్ అండ్ నో ద పాయింట్ ఎగ్జాక్ట్ త్రూ విచ్ రిలీఫ్ మస్ట్ కమ్. కాజ్ ఎఫెక్ట్ని చక్కగా రిలేట్ చేసుకోగలగాలి. రిలీఫ్ రావాలంటే ఎక్కడ నేను సెట్ చేస్తే వీడికి రిలీఫ్ వస్తుంది అంటున్నది సెట్ తెలుసుకోవాలి. దిస్ ఈజ్ ద థర్డ్ రూల్. ఇది తెలుసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ రూల్. ద హీలర్ అండ్ ద హీలింగ్ గ్రూప్ మస్ట్ కీప్ ద will in leash. It is not the will that must be used, but love will. సో వీడు ప్రేమ అనేటువంటి తత్వం కలిగి ఉండి, సో విల్ ఆస్పెక్ట్ చేత కాకుండా లవ్ ఆస్పెక్ట్ చేత వీడు డిసీజెస్ తగ్గించడం అటువంటి చేయాలి. అది దట్ ఈస్ ద ఫోర్త్ లా. ఈ 4 లాస్ గురించి కూడా మనం చెప్పుకున్నాం మన గతంలో. అవన్నీ కూడా అది ఇప్పుడు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి అన్నారు ఆయన. 4 రూల్స్. ఈ 4 రూల్స్ మనం చెప్పుకున్నాం మనం గతంలో. తర్వాత అలాగే మనం ఈ లాస్ గురించి కూడా మనం చెప్పారు. అవి అక్కడక్కడ ఉన్నాయి. మనం వీలైతే వాళ్ళ గ్రూప్లో ఎవరైనా పెట్టండి, లేదా నేనైనా పెడతాను గ్రూప్. సో ఇవి మనకి 4 లాస్, 4 రూల్స్. ఈరోజు స్టార్ట్ చేసుకోబోతున్నటువంటి చాప్టర్ పేరు ఏంటంటే డిసీజెస్ డ్యూ టు ది లైఫ్ ఆఫ్ డిసైపుల్షిప్. డిసైపుల్షిప్లో ఒక సాధకుడుగా ఒక చక్కటి సాధన కలిగి ఉండడం, ఒక చక్కటి జీవన విధానం కలిగి ఉన్నటువంటి వాటిలో జబ్బులు ఏమొస్తున్నాయి ఏంటి, వాటి గురించి ఒకటి అవగాహన అంటుంది మనకు అందిస్తున్నారు. ఎర్లియర్ ఐ టోల్డ్ యూ దట్ డిసీజ్ ఒరిజినేటెడ్ ఇన్ ది 4 ఫాలోయింగ్ ప్రాసెస్. అది మనం చదువుకున్న ఇందాక నిన్న కూడా చెప్పుకున్నటువంటి దాంట్లో ప్రధానంగా ఏంటంటే 4 కారణాలు అని చెప్పారు. ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ బ్లాకింగ్ ద ఫ్రీ లైఫ్ ఆఫ్ ది సోల్. సోల్ నుంచి ది లైఫ్ అనేటువంటిది అందివ్వబడకపోతే జబ్బులు వస్తాయని చెప్పుకున్నాం కదా, అదొకటి. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ caused by 3 influences or sources of contamination. ఒకటి, ancient mistakes, so-called sins and errors in the individual concerned committed in this life or another earlier incarnation. ఇంతకుముందు చేసినా సరే, ఇప్పుడు చేసినా సరే, ఎవరికైనా సరే ఎవరు చూడలేదు కదా ఏమైందిలే అనుకుని మనం చేసామా బుక్ అయిపోయినట్టేనండి. ఆయన ఎవరు సీసీటీవీ కూడా రాశారు, ఉపరాల సబ్ దేకరే అన్నట్టుగా రాశారు కదా, అది అయిపోతుంది. మనకు ఆ రిజల్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఎవరినైనా సరే మోసం చేసినా, ఎవరినైనా సరే మనం వాడికి సేవ చేసినా, రెండింటికి అకౌంట్స్ అక్కడ టక్కగా పడిపోతుంటాయి. మనకి బిల్లింగ్ అయిపోతుంటుంది. ఏ రోజు ఆ రోజు బిల్లింగ్ అయిపోతుంటుంది. మనకి ఈరోజు ఒక 10 మందికి సేవ చేయండి, మీకు ఇటువైపు బిల్లింగ్ ఇలా పెరుగుతుంది మంచిగా చక్కగా. అంటే మనం డబ్బు సంపాదించిన వాళ్ళ దానిలో అకౌంట్ మనకు 10 రూపాయలు మన దానిలో వచ్చి పడుతుంటాయి. ఇటు 10 మందిని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ మనసు బాధపడేటటువంటి వాళ్ళని కష్టపెట్టిందనుకోండి, 10 రూపాయలు మైనస్ అయిపోతుంది. ఏ రోజుకి ఆ రోజు బిల్లింగ్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ మనది బిల్లింగ్ అలా తయారైపోతుంది సృష్టిలో. సో దయచేసి ఇది మర్చిపోకండి. దాని గురించి లైఫ్ ఎప్పుడు కూడా మనం తెలియక ఏవో తప్పులు చేసేస్తాం. తప్పులు చేయకుండా ఉండడానికి పడేటువంటి జాగ్రత్తల కన్నా మంచి పని చేయడంలోనూ సేవ చేయడంలో ఎక్కువ మీ టైం కేటాయించేసుకోండి. తెలియకుండా మీరు తప్పులు చేయడం అంటుండే మీ నుంచి తొలగిపోతుంది. తెలియకుండా ఎప్పుడైనా నా బై ఛాన్స్ మిస్టేక్ అయినా కూడా మీరు చేసేటువంటి మంచి పని చేత అది కావాలి. గురించి వీలైనంత వరకు లైఫ్ని ఇటువైపు ఎక్కువ పెట్టేస్తుండాలి. మ్యాక్సిమం ఇట్లా జరిపేస్తుండాలి ఇటువైపు లైఫ్ని. ఒక రహస్యం. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే హ్యూమన్ టెయింట్స్ అండ్ ప్రీడిస్పోజిషన్ ఇన్హెరిటెడ్ ఈజ్ కామన్ విత్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. హ్యూమన్ టెయింట్స్ అనేటువంటి కొన్ని ఉంటాయి. అంటే మానవ జాతి సహజంగా కొంత జబ్బుతో కూడినటువంటి మనస్తత్వం కలిగి ఉంటున్నాడు. సో దానివల్ల కొన్ని జబ్బులు ఉంటాయి. అంటే ఉదాహరణకి మన చుట్టూతో 10 మంది ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఒక రకంగా జీవిస్తున్నారు అనుకోండి, వీడు అదే రకంగా జీవిస్తున్నాడు అనుకోండి, అందరూ అలానే ఉన్నారు కాబట్టి నేను అన్నా నీకు దెబ్బ పడుతుంది. పోలీసు పట్టుకున్నాడు అనుకోండి 10 మందిని, వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి ఏదో నన్ను పట్టుకోమన్నారు కాబట్టి బంగారం నాణ్యమే కదా, నేనేం తీయలేదు వాడి బ్యాగ్లోంచి, ఇప్పుడు పట్టుకున్నాడు కాబట్టి నేను పట్టుకున్నాను, అంత మాత్రం నాకు దెబ్బ కొడతారని ఖచ్చితంగా కొడతాడు వాడు. అది ఎట్లాగో మానవులు చాలామంది సేవాభావం లేకుండా చాలామంది వాళ్ళ పాటు వాళ్ళు జీవిస్తున్నారు కదా, మనం ఒక్కడం ఎందుకు ఈ సేవాభావంగా ఉండాలి అనేటువంటి భావం మనలో ఉన్న వాళ్ళందరికీ దెబ్బ పడుతుంది, మనకి దెబ్బ పడుతుంది. దానికి ప్రిపేర్ అయ్యి మీరు జీవించండి అని చెప్తున్నాడు ఆయన. అది ప్రీడిస్పోజిషన్. హ్యూమన్ ప్రీడిస్పోజిషన్ కొంత ఉంటుంది మనకు సహజంగా.
మానవులందరూ కూడా ఒక ప్రీడిస్పోజిషన్గా కొంత ఉంటారు కదా, అదే రకంగా మనం ఉన్నామంటే మనకి ఆ దెబ్బ పడుతుంది. ఉదాహరణకి ఆదివారం అందరూ సుమారుగా 10కి లేస్తారు మా సిటీలో. మనం కూడా 10కి లేద్దాం అని లేచాడు అనుకోండి, ఆ దెబ్బ వీడికి పడుతుంది. అంటే ఆ రోజు అందవలసినటువంటి సూర్యుడి నుంచి అందవలసినటువంటి వెలుగు వీడు కూడా పోగొట్టుకున్నాడు అవుతాడు. 6 రోజులు నేను లేచాను సార్, ఏడో ఒక్క రోజు లేకపోతే ఆ దెబ్బ పడుతుందంటారా? ఖచ్చితంగా పడుతుంది సార్ అన్నారు. 6 రోజులు లేచినంత మాత్రం 7 రోజు నీకు ఎక్స్‌క్యూజ్ రాస్తారని అనుకోకండి. అది ఇక్కడ విషయం. తర్వాత హ్యూమన్ టెయిన్స్ అన్నారు అది. ప్లానెటరీ ఈవిల్ ఇన్సిడెంట్ టు ద పాయింట్ అచీవ్డ్ బై ది ప్లానెటరీ లోకస్. ప్లానెటరీ ఈవిల్ అన్నారు. సో, ఈ ప్లానెటరీ ఈవిల్ కూడా కొంతవరకు వీటి మీద ప్రభావం చూపుతుంటుంది. అందుగురించే మహానుభావులు హైరార్కీస్ అని మనం ఏదైతే చదువుకుంటున్నామో దివ్య వెలుగులని, అందరి యొక్క తపస్సు అంతా కూడా ఇది భూమి మీద ఉండేటువంటి వాళ్ళకి అందకుండా ఉండాలి. అప్పుడు మానవ జాతి ఇంకొంచెం చక్కగా ముందుకు అడుగు వేయగలదు. ప్లానెటరీ ఈవిల్ అంటున్నది కొంత పనిచేస్తుంటుంది కదా! ఆ ఈవిల్‌నెస్ అంటున్నది వీలైనంత తొందరగా తగ్గిపోవాలి. ఈవిల్‌నెస్ అంటున్నది మానవ జాతి మీద పడకూడదు. సో, మానవ జాతి ముందుకు పురోగతి సాధిస్తుంది అనేటువంటి దానికి ఇదంతా కూడా చెప్పారు మనకి. అండ్ కండిషన్డ్ బై ప్లానెటరీ కర్మ అన్నారు అది. అది సెకండ్ పాయింట్‌లో ఈ 3 పాయింట్స్ ఇచ్చారు. ఏన్షియంట్ మిస్టేక్స్ ఒకటి, హ్యూమన్ టెయిన్స్ ఒకటి, ప్లానెటరీ ఈవిల్ ఒకటి. ఈ 3 పాయింట్స్ సెకండ్ పాయింట్‌లో చెప్పారు. థర్డ్ పాయింట్‌లో ఏమని చెప్తున్నారంటే, ఇట్ ఈస్ కండిషన్డ్ బై ద ఫోర్సెస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ది ప్లేన్ అపాన్ విచ్ ద మ్యాన్స్ కాన్షియస్‌నెస్ ఈస్ ప్రైమర్లీ ఫోకస్డ్. emanating from the plane upon which the man's consciousness is primarily focused. కండిషన్డ్ బై ద ఫోర్సెస్ అంటే ఉదాహరణకి సహజంగా వీడు అక్కడికి వెళ్ళాడు అనుకో, ఎక్కడికైనా వెళ్ళాం, ఒక పెద్ద ఏదో సూపర్ మార్కెట్‌కో దేనికో వెళ్ళాం. హి ఈస్ కండిషన్డ్ బై ద ఫోర్సెస్ అపాన్ విచ్ హిస్ కాన్షియస్‌నెస్ ఇస్ ప్రైమర్లీ ఫోకస్డ్. ఇప్పుడు కాన్షియస్‌నెస్ అక్కడ దేని మీదైతే ఫోకస్ అవుతుందో సహజంగా వీడు కొన్నిటికి వీడు అట్రాక్ట్ అయిపోతారు చూసారా? ఒక దొంగోడు వచ్చాడనుకోండి, అందులో విలువైనటువంటిది కనిపించగానే అది బ్యాగ్‌లో ఎవడు చూడకుండా ఏసేసుకుందాం. లేదా కొందరు కొన్ని వస్తువులకు ఎక్కువ ఆకర్షితులవుతారు. వాటి ప్రభావం ఒకటి మన మీద పడుతూ ఉంటుంది. ఇదొకటి తెలుసుకోండి. చోట్లో ఉదాహరణకు ఒక ప్రదేశం హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చినటువంటి వాళ్ళకి కొందరికేమో అదేదో షాపింగ్ మాల్స్ చూడాలనుంటుంది. కొందరికేమో ఇంకొకటేదో చూడాలనుంటుంది. కొందరికేమో బిర్లా మందిరాల్లో చాలా బావుందట, చాలా బాగా కట్టారట. ఇలా ఒక్కొక్కడు ఒక్కటి ఇది ఉంటుంది చూసారా? అది ప్రైమరీగా వీడి మీద ఫోకస్ అవుతుంది. ఫస్ట్ అది దాని యొక్క ప్రభావం వీడి మీద పడినప్పుడు, ఆ ప్రభావం వీడి మీద చూపబడుతుంది. అది. సో, అది ఒక పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నమాట. థర్డ్ పాయింట్‌లో. అంటే చాలా డెప్త్‌కి వెళ్ళి నేను సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారు అది. ది 5 మేజర్ టైప్స్ ఆఫ్ డిసీజ్ విత్ దేర్ ఎలీడ్ అండ్ సబ్సిడరీ ఎఫెక్ట్స్. అంటే మన జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు మన యొక్క ప్రైమరీ ఫోకస్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఎటువైపు పడుతుంది అనేటువంటిది చూడండి. ఈరోజు సెలవు ఏం చేద్దాం అనిపిస్తుంది మన మనసుకి. అది జబ్బు రావడానికి కారణంగా చెప్తున్నారు ఆయన. అది ఇక రహస్యం. సో, మన యొక్క ప్రైమరీ ఫోకస్ దేని మీద పడుతుంది? ఈరోజు ఆదివారం సినిమాకెళ్ళి షికారుకి వెళ్దాం అనిపిస్తుంది. సరే వెళ్ళండి, ప్రాబ్లమ్ లేదు. బట్ దాంతో పాటు ఒక గుడి అటాచ్ చేసేసుకోండి అక్కడ. యూ విల్ బి సేవ్డ్. అది నా ఉద్దేశం. కొంతైనా మనకు అట్లీస్ట్ ఆ గుడి, ఆ ప్రాంతం అక్కడికెళ్ళాం చక్కగా అక్కడ కాసేపు గడిపాం. వెంకటేశ్వర స్వామి గుడి. చక్కగా హాయిగా జూబ్లీ హిల్స్‌లో వెంకటేశ్వర స్వామి గుడి వెళ్ళాం. బావుంది చక్కగా. దాని తర్వాత ఇంకేదో హోటల్‌కెళ్ళో, సినిమాకెళ్ళో రాత్రికి ఇంటికొచ్చాం. బట్ యూ విల్ హావ్ సమ్ ఇది ఒక డివినిటీ అంటున్నది క్యారీ చేసిన వాళ్ళం అవుతాం. లేకపోతే ప్రైమరీ ఫోకస్ మన మీద సినిమానే ఉందనుకోండి. దాని యొక్క ప్రభావం మన మీద ఎక్కువ పడటం చేత, అది మనం పొందిన దాంట్లో మన యొక్క ప్రాణశక్తి కొంత వీక్ అవుతుంది. లేదా దాని ప్రాణశక్తి కొంత ఖర్చయిపోతుంది వాటికి. దానివల్ల జబ్బులొచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి పాయింట్. తర్వాత ది 5 మేజర్ టైప్స్ ఆఫ్ డిసీజ్ విత్ దేర్ ఎలీడ్ అండ్ సబ్సిడరీ ఎఫెక్ట్స్ కెన్ అండ్ డూ ప్రొడ్యూస్ రిజల్ట్స్ వేర్ ద డిసైపుల్ ఈస్ కన్సర్న్డ్. హి ఈస్ నాట్ ఇమ్యూన్ అంటిల్ ఆఫ్టర్ ది థర్డ్ ఇనిషియేషన్. 5 మేజర్ టైప్స్ ఆఫ్ డిసీజ్ మనం చెప్పుకున్నాం కదా ఇందాక. 5 మేజర్ టైప్స్ ఆఫ్ డిసీజ్. ఒకటి ట్యూబర్క్యులోసిస్, నంబర్ 2 సోషల్ డిసీజెస్, నంబర్ 3 క్యాన్సర్, నంబర్ 4 సర్క్యులేటరీ, నంబర్ 5 నెర్వస్ డిసీజెస్. ఈ 5 మేజర్ డిసీజెస్ మనకి వచ్చే అవకాశాలుంటాయి. అంటిల్ ఆఫ్టర్ ది థర్డ్ ఇనిషియేషన్. థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ 5 రకాలైనటువంటి జబ్బులు ఏదో గ్రూప్‌లో మనం చేరిపోతుంటాం జనరల్‌గా. అందుగురించి వాటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇది మనకి టోటల్‌గా మనం చెప్పుకోబోయేటువంటి సబ్జెక్ట్‌కి ఇది. సో, ఈరోజు ఫోర్త్ చాప్టర్‌లో మనకి హింట్స్ ఇచ్చి దీని మీద సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారు ఇప్పుడు. ద డిసీజెస్ ఆఫ్ ది మిస్టిక్స్. ఏంటి డిసీజ్ ఆఫ్ ది మిస్టిక్స్‌లో? హౌఎవర్ ద డిసైపుల్ ఈస్ సెల్డమ్ ట్యూబర్క్యులర్ ఎక్సెప్ట్ when karmically conditioned, nor is he prone to succumb to the social diseases except as they may affect
him physically through his sacrificial life of service. సో మన ఒక మిస్టిక్గా ఉండేటువంటి వాడికి చాలా తక్కువ కారణాల చాలా రేర్గా ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది వస్తుంది. అందుకే కదా ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది ఎక్కువగా మాస్ పీపుల్కి ఎక్కువగా వస్తుందని చెప్పారు కదా. అందు గురించి ట్యూబర్క్యులర్ డిసీజ్ చాలా రేర్గా వస్తుందని చెప్పారు. తర్వాత సోకాల్డ్ సోషల్ డిసీజ్ ఇలాంటివి రాకుండా వీడు దే మే ఎఫెక్ట్ హిమ్ ఫిజికల్లీ త్రూ సాక్రిఫిషియల్ లైఫ్ ఆఫ్ సర్వీస్. వీడికి సోషల్ డిసీజెస్ రావడంలో ఏంటి కారణం అంటే వీడు సాక్రిఫిషియల్ లైఫ్ అనేటువంటిది డీల్ చేయడం. అంటే ఏంటి, వీడు లైఫ్ సాక్రిఫైస్ చేసి వీడు 10 మందికి వెళ్ళి ఉదాహరణకు ఆ గ్రామాల్లో వెళ్ళి వీడు వైద్య సేవ చేయడం, ఆ గ్రామాల్లో వెళ్ళి వాళ్ళతోటి కలిసి వాళ్ళకి భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడంలో ఒక్కొక్కసారి వాళ్ళందరి ఆ ప్రాంతంలో వీడు ఉండి వచ్చాడు కదండి. అందు గురించి ఆ సోషల్ డిసీజ్ అనేటువంటి వీడికి వచ్చే అవకాశాలు ఉంటాయి మిస్టేక్స్లో. దెర్ ఆర్ ఛాన్సెస్. అది ఇక్కడ చెప్తున్నారు. సో ఆ పాయింట్ అక్కడ పెట్టుకోండి. కంటాజియన్ కెన్ ఎఫెక్ట్ హిమ్ బట్ నాట్ సీరియస్లీ సో. కంటేజియస్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ బట్ నాట్ సీరియస్లీ సో, అంత ఎక్కువగా రాదు. అంటే వీడికి కారణాలు వేరే ఉంటాయి కదా కంటేజియస్కి. సో అది పెద్దగా రాదండి. సోషల్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్యూబర్క్యులోసిస్ చాలా రేర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మిస్టేక్కి. అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్యాన్సర్ మే క్లెయిమ్ హిమ్ యాజ్ ఎ విక్టిమ్ బట్ హీఈస్ మోర్ లయబుల్ టు సకమ్ టు హార్ట్ కంప్లైంట్స్ అండ్ టు నర్వస్ ట్రబుల్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్ అనదర్. క్యాన్సర్ అనేటువంటిది వచ్చే అవకాశాలు ఉంటాయి బట్ చాలా రేర్. ఎక్కువగా వీడికి మే క్లెయిమ్ హిమ్ యాజ్ ఎ విక్టిమ్, క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు కూడా వీటిలో ఉంటాయి. ఎక్కువ ఛాన్సెస్ వీటికి హార్ట్ కంప్లైంట్స్ కానీ నర్వస్ ట్రబుల్స్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిస్టేక్కి ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ హార్ట్ అండ్ నర్వస్ సిస్టమ్, అంటే కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్కి ఊరికి మన భాషలో చెప్పుకుంటే వాళ్ళిద్దరిని కొంచెం ఎక్కువగా అప్పుడప్పుడు కన్సల్ట్ అవుతూ ఉండడం అంటే వీడు అవసరం. అలా పెట్టుకోండి ఊరికి గుర్తుంచుకోవడానికి. ద స్లైట్ మిస్టేక్ succumbs more to purely psychological situations connected with the integrated personality and therefore incident to his being focused largely on the astral plane. వీడు ఎక్కువగా స్లైట్ మిస్టేక్ ప్యూర్లీ సైకలాజికల్ సిచ్యువేషన్స్కి ఎక్కువగా వీడు కనెక్ట్ అయ్యి వీడు వర్తిస్తుంటాడు. మిస్టేక్గా ఉండేటువంటి వాడు సైకలాజికల్ సిచ్యువేషన్స్కి వీడికి ఎక్కువగా వీడు లోన్ అవుతుంటాడు. అందువలన వీడికి ఆస్ట్రల్ ప్లేన్ నుంచి వీడికి ఆ ప్లేన్లో వీడికి డిస్టర్బెన్స్ అనేటువంటి ఉండడం చేత వీడికి జబ్బులు అనేటువంటి అక్కడి నుంచి వస్తుంటాయి. అది మెయిన్గా. The disciple is more prone to mental difficulties and to those complaints which are concerned with energy and are due to fusion, either completed or in process of soul and personality. మెంటల్ డిఫికల్టీస్లో జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సోల్ అండ్ పర్సనాలిటీ లింక్ అవ్వడంలో ఏర్పడేటువంటి జబ్బులు వీడికి వస్తాయి. మొత్తం డిసీజెస్ గురించి ఒక సమ్మరైజ్డ్ బ్రీఫ్ ఇచ్చారు మిస్టేక్ వచ్చేటువంటి జబ్బుల గురించి. The first cause which I listed earlier in this treatise was summed up in the statement that disease is the result of the blocking of the free life and the empowering energy of the soul. అది మనకు ఫస్ట్ పాయింట్ చెప్పినటువంటిది. సోల్ నుంచి మనకు ఒక కనెక్టివిటీ అనేటువంటిది ఉంటుంటుంది. అది డిస్టర్బ్ అయితే ఫస్ట్ జబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ సోల్ తోటి వీడు లింకప్ అవ్వడం అనేటువంటి చక్కగా చేసుకోవాలి. అది చేసుకోకపోవడం చేత జబ్బులు అనేటువంటి వస్తుంటాయి. సో అందు గురించి ఇక్కడి నుంచి ఈ రకంగా వచ్చేటువంటి జబ్బులకి మనకు కారణాలు తెలియవంటాం. మన డాక్టర్ని వెళ్ళి అడిగితే ఏమండి జబ్బు నాకు ఎందుకు వచ్చింది అని అంటే చెప్పలేను సార్, ఈ రోజుల్లో చాలామందికి వస్తుందండి, ఏది మనం ఏం చెప్పలేమండి, బయట వాతావరణం బాగాలేదు, చాలా పొల్యూషన్ ఉంది, ఇదేవో కారణాలు మనం రాసుకుని మనం సరిపుచ్చుకోవాల్సి వస్తుంది. నిజానికి సోల్ నుంచి అందివ్వబడేటువంటి లైఫ్ ఆస్పెక్ట్ అంటున్నది సరిగ్గా అందుకోకపోవడం చేత జబ్బులు అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయి. ఇది తెలుసుకోండి అన్నారు. A result of the blocking of the free life and the empowering energy of the soul. This blockage is brought about by the mistake when he succumbs to his own thought forms, created constantly in response to his mounting aspiration. These become barriers between him and the free life of the soul and block his contact and the consequent resulting inflow of soul energy. అంటే వీడికి ఏవో ఆలోచనలు, వీడేవో ప్లాన్స్ ఇవన్నీ చేసుకుంటాడు. ఉదాహరణకి నేను నెలకి 10,000 సంపాదించాలి, ఇప్పటికి ఇంకా 5,000 సంపాదిస్తున్నాను, ఇంకా కాస్త కష్టపడాలి, ఈ రకంగా ఈ బిజినెస్ చేస్తే ఇంకో 5,000 వస్తాయి,
సో దానివల్ల ఏమైపోయింది, వీడి యొక్క హోల్ డేలో వీడు నిద్రపోయేటువంటి సమయం తీసేస్తే వీడు ఏం చేస్తున్నాడు, మిగిలిన టైం అంతా కూడా బిజినెస్కి కేటాయించాడు, వీడు ఒక వర్కింగ్కి కేటాయించాడు. సో సోల్ లోపల నుంచి ఏమన్నా చెప్తూ ఉందా ఏమిటి, దానికి వినేటువంటి టైం వీడికి లేదు ఫస్ట్. సో దాని చేత కొంత ఇబ్బంది పడుతున్నాడు మానవుడు గురించి. అదొక పాయింట్ తెలుసుకోండి. సో ఫోకస్డ్ లార్జ్లీ ఆన్ ది astral plane. More mental difficulties అది. సో empowering energy of the soul అది. This blockage is brought about by the mistake when he succumbs to his own thought forms created constantly in response to his mounting aspiration. ఉదాహరణకి ఇప్పుడు భక్తి దీని గురించి చదువుకున్నాడు, ఫలానా మా మహానుభావులుట శంకరాచార్యులు వారట, ఆయన ఈ రకంగా భక్తిలో ఇదయ్యారు, నేను కూడా ఆ రకంగా అవ్వాలి, బాగుంది. కానీ దాంట్లో వీడు ఆ ఆస్పిరేషన్ అనేది పెట్టుకోవడం, దాంట్లో వీడు ఒక సోల్ ఏం చెప్తోంది అనేటువంటిది వీడు వినడం మానేసి. ఎందుకంటే వీడు రూల్స్ పెట్టేసుకున్నాడు, ఇగో ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా చేయాలి, ఈ రకంగా ఉండాలి. సంథింగ్ హీ హాస్ క్రియేటెడ్ హిస్ ఓన్ థాట్ ఫార్మ్స్ అండ్ హీ ఈస్ లీడింగ్ హిస్ లైఫ్ ఇన్ దట్ లైన్. హీ ఈస్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు లిసన్ వాట్ హిస్ సోల్ ఈస్ సేయింగ్. సోల్ ఏం చెప్తుంది అనేటువంటిది. అందరి సోల్స్ ఒకటే విషయం చెప్తానని మాత్రం దయచేసి అనుకోకండి. ఏ సోల్ అయినా వాడు మంచిగా ఉండమని చెప్తుంది కదా సార్, అలా అనుకోకండి దయచేసి. సో ఎందుకంటే సోల్ యొక్క లాంగ్వేజ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. 7 rays ఇవన్నీ మనం చాలా చదువుకున్నాం, అందుకని చాలా వండుకోకండి దయచేసి. సో these become barriers between him and the free life of the soul and block his contact in the consequent resulting inflow of soul energy. The disciple reverses the entire situation and falls a victim prior to the third initiation to the terrific inflow of soul energy, the energy of the second aspect coming to him from his own. అది కొందరు ఎలా అవుతారంటే సోల్ నుంచి డైరెక్ట్గా ఎనర్జీ అనేటువంటిది అందివ్వబడేటువంటి సాధన అనేటువంటి చక్కగా చేసుకుంటూ సోల్ తోటి టోటల్గా సోల్ తోటి లింకప్ అయిపోయి ఉంటారు. వాళ్ళల్లో ఏర్పడేటువంటి ఇబ్బంది ఏంటంటే హిజ్ ఓన్ సోల్ విత్ విచ్ center of energy fusion is rapidly taking place. His group of the ashram with which he, as an accepted disciple, is affiliated. His master with whom he has a spiritual relation and to whose vibratory influence he is ever susceptible. The hierarchy, the energy of which can reach him through the medium of all the 3 above factors. ఎప్పుడైతే సోల్ తోటి చక్కగా లింకప్ అయిపోయి ఎస్టాబ్లిష్ చేసుకుని వీడు సాధన అంటున్న దానిలో వీడు ముందుకు వెళుతుంటాడో వీడికి నెక్స్ట్ ఏర్పడేటువంటిది ఏంటంటే విత్ విచ్ సెంటర్ ఆఫ్ ఎనర్జీ ఫ్యూజన్ ఇస్ ర్యాపిడ్లీ టేకింగ్ ప్లేస్. సో వీడికి ఎనర్జీ అనేటువంటిది ఆహారం చేత అందివ్వబడేటువంటిది కాదు, సోల్ నుంచి అందివ్వబడేటువంటి దాన్ని ఎనర్జీ అంటారు అన్నటువంటిది డెఫినేషన్లోకి కూడా వస్తారు. సోల్ నుంచి అందివ్వబడేటువంటిది ఎనర్జీ, ఆహారాన్ని నుంచి వచ్చేటువంటిది ఫ్యూయల్, ఇంధనం దాన్ని. సో దిస్ ఇస్ ఎనర్జీ, దట్ ఈస్ ఫ్యూయల్. ఫ్యూయల్ లేదే బండి నడవదు, ఫ్యూయల్ కావాలి. కానీ మెయిన్ ఎనర్జీ అంటున్నది ఉండాలి. ఎనర్జీ ఇస్ డిఫరెంట్, ఫ్యూయల్ ఇస్ డిఫరెంట్ కదా. సో సోల్ నుంచి అందివ్వబడేటువంటిది ఎనర్జీ. వీడికి ఆ ఎనర్జీ చక్కగా సోల్ తోటి లింకప్ అయ్యేటికి చక్కగా అలా దిగి వస్తుంది చోట్ల నుంచి. ప్రాణశక్తి మన చుట్టూతో చాలా ప్రాణశక్తి ఉంది, బాగా తెలుసుకోండి ఆ పాయింట్. మనం ఒక పూట ఆహారం తీసుకోకపోతే ఏమీ అయిపోం మనం. అలానే ఆహారం తీసుకోవడం మానేయమని కాదు నా ఉద్దేశం. మనం చోట్ల నుంచి ఎనర్జీ డ్రా చేసుకోగలిగేటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత మీరు ఆహారం అవ్వకూడదు తినకపోయినా మీరేం కాదు. బట్ ఆ స్థితికి వెళ్లకుండా ఉన్నప్పుడు మనం ఆహారం తీసుకోవడం మానేస్తే మనం రోడ్డు మీద పడిపోతాం, లోపలికి పెట్టుకోం. సో ఉదాహరణకు ఫోన్లో మనకి ఆన్లైన్లో చాలా డబ్బులు ఉన్నాయి, దాన్ని ఎలా వాడుకోవాలో మనకు తెలియదు అనుకోండి. అకౌంట్లో మనకు 10 లక్షలు ఉన్నాయి, ఎలా వాడుకోవాలో తెలియకపోతే ఏమి కొనుక్కోలే ఏమి తినలేం. ఏమైంది వాడి పరిస్థితి? డబ్బు లేనివాడి పరిస్థితి. అందుగురించి అది ఎట్లాగో చోట్ల నుంచి ఎనర్జీ డ్రా చేసుకోవడం అంటే తెలియకపోతే మనం అదే అంతే చోట్ల నుంచి ఎనర్జీ ఉంటుంది అనేటువంటి రహస్యం తెలియకుండా జీవించేటువంటి వాడు మన ఇద్దరం ఒకటే. అందుకని ఎనర్జీ డ్రా చేసుకోగలగడం అంటే మనకి అది సాధన మనం చేసుకోగలి చక్కగా. చోట్ల నుంచి అమితమైనటువంటి ప్రాణశక్తిని అలా మనం పొందగలుగుతూ ఉండాలి మన నిత్య జీవితంలో ప్రతిరోజు. షుడ్ ఏబుల్ టు డ్రా ఎనర్జీ ఫ్రమ్ ది స్పేస్. అంటే సహజంగా కొంత వస్తుంటుంది వీడికి, దాన్ని డిస్టర్బ్ చేసుకోకుండా ఉండాలి. అంటే కొంత సూర్యరశ్మికి ఒళ్ళు దేహం తగులుతూ ఉండేట్టుగా ఉండాలి. ఇప్పుడు జీవన విధానం చక్కటి సాధనగా కలిగి ఉండాలి.
ఇలాంటిది అంతా చక్కగా చేసుకున్నప్పుడు ఉదాహరణకి గాయత్రి మంత్రం ప్రతిరోజు చేయడం చేత వీడికి చోట్ల నుంచి ప్రాణశక్తి అలా ధారగా అలా వస్తూ ఉంటుంది. సో ఇలాంటివి వీడు చేసుకొని ఉంటూ ఉండాలి. అవి చేసుకోకుండా ఉంటే వాడికి ప్రాణశక్తి రాదు. సో ఇవి చేసుకోవడం అంటుండే చేస్తున్నప్పుడు వీడికి చోట్ల నుంచి ఎనర్జీ అంటుండేది అందుతూ ఉంటుంది సోల్ నుంచి. నెక్స్ట్ వీడు ఏమవుతాడంటే సోల్ నుంచి వీడు ఎనర్జీ అంటుండేది అందుతుంటే నెక్స్ట్ ఆ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళందరితో వీడికి ఒక గ్రూప్ ఫార్మేషన్ అంటుండేది జరుగుతుంది. నెక్స్ట్ గ్రూప్ ఫార్మేషన్ అయిన తర్వాత నెక్స్ట్ వీడు ఆశ్రమం తోటి లింకప్ అవుతాడు. ఏ ఆశ్రమం వీడికి సాధనకి ఉపయోగపడుతుందో ఆ ఆశ్రమంతో వీడు లింకప్ అవుతాడు. సహజంగా వీడు ఆశ్రమానికి సంబంధించిన వాడుగా వీడు పుడతాడు భూమి మీద. చూడండి 7 ఆశ్రమ్స్ మనం చెప్పుకున్నాం అక్కల్ట్ మెడిటేషన్స్లో. 7 మేజర్ ఆశ్రమ్స్, 7 మైనర్ ఆశ్రమ్స్ అని ఇవన్నీ రహస్యాలు చాలా చెప్పారు మనకు అక్కడ. ఆ ఆశ్రమంతో వీడు లింకప్ అవుతాడు. లింకప్ అయిన తర్వాత నెక్స్ట్ వీడు మాస్టర్ తోటి లింకప్ అవుతాడు. విత్ హోమ్ he has a spiritual relation and to whose vibratory influence he is ever respectful. మాస్టర్ అంటే మనం పెట్టుకునేటువంటి ఫోటో మాస్టర్ కాదండి దయచేసి. చోటులో 7 మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. నిజానికి మన మాస్టర్ ఎవరో మనం తెలియకుండా మనం జన్మలు అలా గడిపేస్తుంటాం. ఆ మాస్టర్ ఎవరో తెలుసుకోవాలి మనం చక్కగా మన సాధనలో. మనం పెట్టుకునేటువంటి గురువులందరూ కూడా ఆ 7 మాస్టర్స్ యొక్క శిష్యులు వీళ్ళందరూ కూడా. చోట్ల 7 మాస్టర్స్ ఉన్నారు. ఆ మాస్టరే వీడిని అలా లైఫ్ లీడ్ చేయించుతున్నారు. ఆయన ఉన్నారనేటువంటి తెలుసుకోవడానికే ఆ తెలుసుకోవడం అన్నటువంటి వర్డ్ ఎప్పుడైతే మన లైఫ్లో ఎంటర్ అయిందో దట్ ఈస్ కాల్డ్ ఇనిషియేషన్. ఆయన వీడికి పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు వీడికి తెలుసుకోబడ్డాడు. ఇదంతా కూడా మన ఇనిషియేషన్ సోలార్లో చెప్పారు. చాలా రహస్యాలు ఉంటాయి అక్కడ. సో ఆ మాస్టర్కి వీడికి డైరెక్ట్ లింకప్ అనుకోండి. ఇది స్టార్ట్ అవుతుంది. అది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత మాస్టర్ తోటి లింకప్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నెక్స్ట్ హైరార్కీ, దానికి పైన హైరార్కీ తోటి లింకప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది 4 స్టెప్స్ మొత్తం మనకి. ఫస్ట్ సోల్, నెక్స్ట్ సోల్ తర్వాత నెక్స్ట్ ఆశ్రమ్, గ్రూప్ అండ్ ఆశ్రమ్, థర్డ్ మాస్టర్, ఫోర్త్ హైరార్కీ. ఈ 4 స్టెప్స్లో వీడు లింకప్ అవ్వాలి మానవుడు. ఇది చాలా ముఖ్యం. So all these stream of energy have a definite effect upon the centers of the disciple according to his ray and his specific polarization is in this incarnation. అది వీడు ఏ రేకి సంబంధించిన వాడు, దానివల్ల ఏ మాస్టర్ వీడికి లింక్గా పనిచేస్తున్నారు, ఇవన్నిటికి సంబంధించినటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. తర్వాత దానికి నేను వీడి యొక్క 7 సెంటర్స్కి లింకప్, అది కూడా మనం చెప్పుకున్నాం. ఉదాహరణకు వీడు స్వాదిష్టాన చక్రంలో ఇటు సాధన సాగుతుంది. వీడు ఫలానా కిరణమునకు సంబంధించినటువంటి వాడు, ఈ రకంగా తెలిసిపోతుంది మనకి అంతా కూడా. సో ప్రస్తుతం ఉండేటువంటి ఈ దేహంలో ఈ జన్మలో వీడు ఏర్పాటు చేసుకోబడేటువంటి సాధన ఏమిటి, దానికి గురువు ఎవరు, వీడు ఏ కిరణమునకు సంబంధించి, ఇదంతా చాలా ఉంది అసలు కథ. ఊరినే మనం ఏదో లైఫ్ అలా తెలియకుండా అలా లైఫ్ చాలా గడిపేసుకుంటున్నాం. అలా దయచేసి టైం వేస్ట్ చేసేసుకోకండి. As each center is related to each or other of the glands, and there in their turn condition the bloodstream and also have a specific effect upon the organic structure which within the range of their vibratory influence, that is stomach close to the solar plexus and the heart close to the heart center, etc. You will see how it is possible that the major diseases from which a disciple can suffer, which are unique and confined primarily to advanced humanity, will be the result of overstimulation of the inflow of energy to one particular center, producing excessive and localized trouble. సో ఏమవుతుంది వీడు స్వాదిష్టాన చక్రం మామూలుగా ప్రతివాడికి అది 10 యూనిట్సే అది పనిచేస్తుంది అనుకోండి. వాడికి పెద్దగా అక్కడ జబ్బులేం రావు. జాగ్రత్తగా అర్థం చేసుకునే పాయింట్. కానీ వీడు సాధన అటువంటి చేస్తున్నాడు కదా, అందరికీ అక్కడ 10 యూనిట్స్ ఆఫ్ లైఫ్ ఎనర్జీ కొండల్ని శక్తి ఉంటే ఇప్పుడు సాధనలో అక్కడికే 50, 60, 70, 80 యూనిట్స్ ఆఫ్ లైఫ్ ఎనర్జీ అక్కడ ఫ్లో అవుతుంటుంది. దానివల్ల ఏమవుతుంది, లైఫ్ ఎనర్జీ అక్కడ ఫ్లో అవుతూ ఉండడం చేత అక్కడికి దానికి దగ్గరగా ఉండేటువంటి ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవ్వబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి మన ఇల్లు ఏదైనా పోలీస్ ఆఫీసర్ ఇంటి పక్కన ఉందనుకోండి, ఎలా అయితే మనకి ఒక ఇది ఉంటుందో, ఒక ప్రొటెక్షన్ అనండి లేదా ఏదైనా సరే, అది ఎలా అయితే ఉంటుందో వాడింటిని కాపలాగా వస్తున్నాడు, దొంగ డాన్ వస్తున్నాడు, మన ఇంటికి అన్న వస్తున్నాడు కూడా వాడు చూసుకుంటుంటాడు. మనం చూసుకోకర్లేదు. వాడు సపరేట్గా మనం ఒక వాచ్మెన్ అవన్నీ పెట్టుకోకర్లేదు.
చుట్టూ పరిసరాల్లో ఎక్కడ కూడా దొంగ రావడం ఏదో సంథింగ్ ఒక సెక్యూరిటీ అనండి అవన్నీ పెట్టేస్తారు కదా. అది ఎట్లాగో వీడికి ఎనర్జీ యూనిట్స్ వీడికి 20 యూనిట్స్ అందరికీ ఉంటుంటే 10 యూనిట్స్ ఉంటుంటే వీడికి 60, 70, 80 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ అక్కడ ఫ్లో అవుతుంటుంది. దాని చేత ఏమవుతుంటుందంటే దానికి దగ్గరలో ఉండేటువంటి ఆర్గాన్ ఎఫెక్ట్ అంటే దానికి రిలేటెడ్గా ఉండేటువంటి ఎండోక్రైన్ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎండోక్రైన్ గ్లాండ్తో పాటు దానికి దగ్గరగా ఉండేటువంటి ఆర్గానిక్ స్ట్రక్చర్ ఎఫెక్ట్ అవ్వబడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది తెలుసుకోండి అంటున్నాను. Confined primarily this. It is the result of overstimulation or the inflow to one particular center produced excessively and localized trouble. To these conditions, the mystic is not so prone unless he is rapidly becoming the practical mystic or occultist. ఇక్కడ ఏం జరగాలంటే ప్రాక్టికల్ మిస్టేక్ కావాలి. కేవలం కళ్ళు మూసుకొని సాధన చేసుకుంటామంటే ఇబ్బందులు పడతాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఏ మాస్టరీకే ఇచ్చినటువంటి విధానం హయ్యెస్ట్. మళ్ళీ ఒకసారి అపాయింట్మెంట్ చెప్పుకోవాలి. ఎందుకు? ఆయన మాస్టర్ శ్రీ గారు ఇచ్చినటువంటి ప్రేయరు అందరికీ అందించారు. ఉదాహరణకి ప్రతివాడికి మాస్టర్ శ్రీ ప్రేయర్ చేసుకోమన్నారు. నెంబర్ 2 మాస్టర్ గారు ప్రతివాడిని భాగవతం చదువుకోమన్నారు. నెంబర్ 3 ప్రతివాడిని సేవ చేయమన్నారు. సో దానివల్ల ఏమవుతుంది? వీడికి అందుతుండేటువంటి ఎనర్జీస్ని వీడు 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడంలో ఆ ఎనర్జీ యొక్క ఇంపాక్ట్ వీడి దేహం మీద ఎక్కువ పడదు. అది ఒక రహస్యం ఇక్కడ. దాని యొక్క క్వాలిటీ ఆస్పెక్ట్ వీడికి అందుతుంది డెఫినెట్గా. బట్ ఆ ఎనర్జీస్ అక్కడ అలా ఉండిపోవడం చేత ఏమవుతుందంటే అది సరిగ్గా అందివ్వబడకపోతే, ఉదాహరణకు మనం 10 లక్షలు డ్రా చేసి రేపు పొద్దున్న జీతాలు అని చెప్పి వీడి ఇంట్లో పెట్టుకున్నాడు. దొంగలు పడి తీసుకెళ్ళిపోయే అవకాశం లేదు. 4 రోజులు అయి శాలరీ ఇద్దాం ఏం కాదు, అలా ఏదో వీడు అలా పెట్టుకుని ఉంచుకున్నాడు అనుకోండి, ఇబ్బందులు పాలవుతాడు. టకటక అలా బ్యాంక్ నుంచి డ్రా చేసి అలా శాలరీస్ అన్నీ పనిచేస్తున్నాడు. వీడి చేతుల మించిగా 2 కోట్లు 3 కోట్లు అలా డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి అనుకోండి. ఆ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎనర్జీ కానీ ఆ హ్యాండ్లింగ్ ఆఫ్ థింగ్స్ కానీ వాళ్ళు హ్యాండిల్ చేసినట్టు వేరే వాడు హ్యాండిల్ చేయలేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో దానిలో వీడికి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. అందు గురించి ప్రాక్టికల్ అక్కల్టిస్ట్ ఆర్ ప్రాక్టికల్ మిస్టేక్గా వీడు అవ్వాలి. ఎప్పుడు కూడా కేవలం అంతర్ముఖ సాధన ఒకటే అని పెట్టుకుంటే కుదరదు. బహిర్ముఖంగా దాని యొక్క వినియోగత్వమును కూడా వీడు ఏర్పాటు చేసేసుకోవాలి వీడి లైఫ్లో. అది ఇక్కడ రహస్యం చెప్తూ ఉండేది. అందు గురించి మీరు ఏ గురువు చూసినా సరే, ఏ మహానుభావులు చూసినా సరే, వాళ్ళ చుట్టూతో 10 మంది చేరేటట్టుగాను, ఆ 10 మంది కూడా 10 ఏదో కారణాల చేత వీళ్ళు వాళ్ళ దగ్గర చేరుతూ ఉంటారు. అనేక కారణాల చేత వాళ్ళందరికీ కావాల్సినటువంటి వీళ్ళు అలా చేస్తుంటారు. లైఫ్లో అది ఓన్లీ కొంత పార్టే వాళ్ళ యొక్క లైఫ్లో. ఉదాహరణకు మాస్టర్ గారు హోమియో వైద్యులు. హోమియో వైద్యం అనేటువంటిది ఎందుకు పెట్టుకున్నారు? ఆయన ఈ పాయింట్ మీరు అవగాహన చేసుకుంటే ఇప్పుడు హోమియో వైద్యం ఎందుకు పెట్టుకున్నారు మీకు అర్థమైపోతుంది. సాధన అంటే చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి వాళ్ళకి అలాంటిది ఏదో ఒక యాక్టివిటీ విత్ రెస్పెక్ట్ టు హ్యుమానిటీ ఒకటి ఉండాలి. ఇష్టం మందులైనా ఇవ్వండి, ఏదైనా పెట్టుకోండి మీ ఇష్టం. త్రూ విచ్ హీ కెన్ డిస్ట్రిబ్యూట్ ద ఎనర్జీ దట్ హీ ఈస్ రిసీవింగ్. ఆ డిస్ట్రిబ్యూషన్ అటువంటిది కూడా అంతే ఎక్కువగా ఉండాలి వాళ్ళకి. ఎవడైనా సరే సాధన చేసుకుంటుండేటువంటి డిస్ట్రిబ్యూషన్ లేకుండా కేవలం ఇన్కమింగ్గా పెట్టుకున్నాడు అనుకోండి. బ్యాంక్ ఉంది, కేవలం ప్రతిరోజు వెళ్ళి ఆర్బీఐ నుంచి డబ్బులు తెచ్చి అలా పెట్టుకుంటుంది అనుకోండి. ఏదో రోజు దొంగడు దాన్ని కన్నేసి మొత్తం కొట్టేస్తారు. అందునుంచి ఎంత డబ్బు వస్తుందో అంతా అలా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అందునుంచి బ్యాంక్ మేనేజరు అన్ని తాళాలు వేసుకుని ఇంటికి వచ్చి హాయిగా పడుకుంటాడు. వాడికి ఏం టెన్షన్ ఉండదు. ఈరోజు 5 కోట్లు తెస్తే సాయంత్రానికి 5 కోట్లు డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. లైఫ్ కూడా ఆ రకంగా ఉండాలి. లైఫ్ ఎంత ఎనర్జీ అలా డ్రా చేసుకుంటుంటే అంత డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ మనకి మన డే లైఫ్లో మనం అది అలా ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకోకపోతే మనకి ఎనర్జీస్ని మనల్ని తినేస్తాయి. మన గురించి పాయింట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సాధన అంటే చేసుకోవడంలో ఇది ఒక సోషల్ సర్వీస్ అంటే లైఫ్లో పెట్టేసుకోండి. మీకు ఏది వీలైతే అది టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ కొంచెం ఒక సాధన అంటే ఎదుటివాడికి ఇచ్చేటువంటిదిగా పెట్టుకోవాలి. అందు గురించి కేవలం వాడికి అంటే ఒక లెవెల్ మామూలు లెవెల్లో చెప్పుకోవాలంటే ముందు ఏదో ఒకటి సేవ చేయండి. కొంచెం హయ్యర్ లెవెల్గా అండర్స్టాండ్ చేసుకుంటామంటే మామూలు అడుగుతున్న భోజనం పెట్టి పంపించడం అంటే కాకుండా వాడికి కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇచ్చేట్టుగా చేయండి. అంటే మాస్టర్ గారు ఏం చెప్పారు? వాడికి మందిచ్చి పంపించండి అని చెప్పలేదు కదా. వాడికి మందించి పంపించడంతో పాటు మనతో పాటు పూజలు కూర్చోబెట్టండి, మన గురు పూజలకు పిలవండి, మనతో పాటు ప్రేయర్లో కూర్చోండి, ఇవన్నీ ఇచ్చారు కదా. ఇంత అంటే చాలా ఆయన ఒక పాయింట్ చెప్పండి, దానికి ఎంతో ఇది ఉంటుంది. అది ఒకసారి మనకి ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి అంటే టోటల్ సైంటిఫిక్గా అదే అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం చేస్తున్నాం ఇక విషయం. సో ప్రాక్టికల్గా ఉండాలి ఇప్పుడు కూడా మనం అది చదువుతున్నారు. టు దీస్ కండిషన్స్ ద మిస్టేక్ ప్రోన్
is not so prone unless he is rapidly becoming the practical mystic or occultist. This is a definite transitional cycle between the mystical attitude and that more definite position which the occultist assumes. మిస్టిక్ అక్కల్టిస్ట్ ఈ రహస్యాలను మనం అక్కల్ట్ మెడిటేషన్తో చదువుకున్నాం గురించి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. I shall not therefore deal with the diseases to which mystics fall here, except that I would like to point out one interesting fact. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను. ద మిస్టిక్ ఈజ్ ఎవర్ కాన్షియస్ ఆఫ్ డ్యుయాలిటీ. డ్యుయాలిటీ అక్కల్టిస్ట్ మిస్టిక్ కావాలి, మిస్టిక్ అక్కల్టిస్ట్ కావాలి. అదే మెడిటేషన్ అంటే. ఆ పాయింట్ కూడా మనం గతంలో చెప్పుకున్నాం, అది ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. హీ ఈస్ ద సీకర్ ఇన్ సెర్చ్ ఆఫ్ లైట్. ద మిస్టిక్ ఈజ్ ఎవర్ కాన్షియస్ ఆఫ్ డ్యుయాలిటీ. He is the seeker in search of light of the soul, of the beloved, of that higher something which he senses as existing and as that which can be found. అది వీడు ఎప్పుడు కూడా ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లైట్, ఆ లైట్ని వీడు అలా వీడి యొక్క జీవితంలో వీడి యొక్క సాధన ఆ లైట్ని రీచ్ అవ్వడానికి, ఆ లైట్ని పొందడానికి దాని గురించి వీడు సాధన అలా చేసుకుంటూ వెళ్తుంది. కొండ మీద లైట్ అలా వెలుగుతుంటుంది ఎప్పుడు కూడా. ఆ కొండ మెట్లు వీడు అలా ఎక్కుంటూ వెళ్తుంది సాధన అదంతా. ది హెయిర్ ఆఫ్ ఏంటి ది హెర్మిట్ కార్డు చూడండి, అది అక్కడ వస్తుంది కదా. విచ్ హీ సెన్సెస్ యాజ్ ఎగ్జిస్టింగ్ అండ్ యాజ్ దట్ విచ్ కెన్ బి ఫౌండ్. హీ స్ట్రైవ్స్ ఆఫ్టర్ రికగ్నిషన్ ఆఫ్ అండ్ బై ది డివైన్. హీ ఈస్ ద ఫాలోవర్ ఆఫ్ ది విజన్, ఏ డిసైపుల్ ఆఫ్ ది క్రైస్ట్. అది హీ ఈస్ ద ఫాలోవర్ ఆఫ్ ది విజన్ అంటే డిసైపుల్ ఆఫ్ ది క్రైస్ట్. ఆ వెలుగుకి వీడు ఇదైపోతాడు, డిసైపుల్ ఆఫ్ ది క్రైస్ట్. And this condition is the thinking and his aspiration. He is a devotee and one who loves the apparently unattainable, the other than himself. It is unattainable. బాగా గుర్తుపెట్టుకోండి. అదేదో వెలుగుంది దాన్ని చేరాలి, అదేదో వెలుగుంది దాన్ని చేరాలి. ఎప్పటికీ నువ్వు చేరలేవు నాయన అని చెప్పాడు ఆయనకి. ఎప్పటికీ చేరలేము. భగవంతుడిని ఎప్పటికి చేరగలుగుతుంటే ఎప్పటికీ చేరలేము. భగవంతుడిని విగ్రహారాధనగా మనం పెట్టుకున్నంతకాలం నువ్వు చేరలేవు. ఫోటో పెట్టుకుని మనం ప్రేయర్ చేస్తున్నంత వరకు మనం చేరలేం. ఆయన ఎక్కడున్నాడు శివుడు గారు? మన హృదయంలో ఉన్నారనుకుంటే ధ్యానం చేయండి. మనం ఆయనలో భాగంగా ఉన్నాం అనుకుంటే ధ్యానం చేయండి. ఆయన లేనటువంటి దాంట్లో మనం లేం. ఆయనలో మనం ఉన్నాం, మనలో ఆయన ఉన్నాడు అనుకుంటే ధ్యానం చేయండి, మీకు అప్పుడు సిద్ధిస్తుంది. అంతే తప్పితే డ్యూయల్ ఆస్పెక్ట్గా పెట్టుకుని ధ్యానం చేస్తున్నాను సేపు, ధ్యానం అయిన తర్వాత కూడా అదిగో మాస్టర్ శ్రీ ఫోటో, ఇదిగో మనం, ఇలా ఉండిపోతుంటాం ఎప్పుడు కూడా. ఆ పాయింట్ గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్లాస్లో చెప్తారు ఆయన. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.